హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం బెల్లం పొంగలి ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. వాటికి కావాల్సినవి, ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని అందులో 3/4 గ్లాస్ రైస్ తీసుకున్నాను. అదేవిధంగా 1/4 గ్లాస్ వచ్చేసి పెసరపప్పును యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ప్లెయిన్ అంటే పొట్టు లేని పెసరపప్పును తీసుకున్నాను. మీ దగ్గర ఏ పెసరపప్పు అవైలబుల్ ఉంటే దాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. అందులోకి నేను ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని 2 times దాన్ని నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను. అలా మొత్తం వాష్ చేసుకున్నాక నేను ఇక్కడ 1 గ్లాస్ అంటే పెసరపప్పు అలాగే మనకు బియ్యం కలిపి 1 గ్లాస్ అయింది కదా. ఏ గ్లాస్తో అయితే మనం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి మనం ఇక్కడ 3 glasses వాటర్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. దీన్ని వచ్చేసి మనం ఒక 30 minutes సోక్ చేసుకోవాలండి. ఇప్పుడు దాన్ని వాటర్ యాడ్ చేసినాక పక్కకు పెట్టేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనము డ్రై ఫ్రూట్స్ని ఇక్కడ రోస్ట్ చేస్తున్నాం. మనం ఏ డ్రై ఫ్రూట్స్ ఏ స్వీట్ చేసినా సరే మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకొని అందులో యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందులో వచ్చేసి నేను ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్, అదేవిధంగా బాదం పప్పును యాడ్ చేస్తున్నాను. మీరు ఇంకా కావాలనుకుంటే పిస్తా పప్పును కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1 by 1 ఇక్కడ నేను రోస్ట్ చేస్తున్నాను. ఒకటేసారి తీసుకోవడం వల్ల మనకు ఇవి తొందరగా ఒకటి అంటే నేను ఇక్కడ బాదం పప్పు సన్నగా కట్ చేసుకున్నా కదా, అది తొందరగా మనకు రోస్ట్ అయిపోతాయి అనమాట. అందుకోసమని నేను ముందుగా జీడిపప్పును రోస్ట్ చేసుకొని అదేవిధంగా నేను ఇక్కడ కిస్మిస్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు ఆ 2 రోస్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ బాదం పప్పుని యాడ్ చేసుకుంటున్నాను. అలా బాదం పప్పుని కానీ మనం ఇక్కడ యాడ్ చేసుకుందాము. అవి మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా, చాలా ఫాస్ట్గా రోస్ట్ అయిపోతాయి అన్నమాట. అలా సన్నగా తీసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మనము స్వీట్లో వేసుకున్నా సరే తినేటప్పుడు కానీ మనకి ఎక్కడ మరి పెద్ద పలుకు తగలకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేస్తున్నా. ఇప్పుడు నేను మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ అలాగే పెసరపప్పుని నేను ఇక్కడ స్టవ్ మీద పెట్టుకొని లిడ్తో క్లోజ్ చేస్తాను. ఇది వచ్చేసి నేను ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. దాన్ని మనం అప్పుడప్పుడు దాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకంటే మనం లిడ్ క్లోజ్ చేసాం కాబట్టి పొంగు వచ్చినా మనకు పడిపోతుంది. నేను ఆ మధ్యలో మనకు పాలు విరిగిపోకుండా నేను 1 స్పూన్ గోధుమ పిండిని తీసుకొని అందులో కొంచెం పాలు లేదా వాటర్ ఈ రెండిట్లో ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ మీకు పాలు యాడ్ చేసి చూపిస్తున్నాను. దాన్ని ఎక్కడ లంప్స్ లేకుండా మనం స్మూత్ పేస్ట్గా దాన్ని బాగా మిక్స్ చేసుకుందాము. అలా బాగా మిక్స్ చేసుకున్నామంటే లంప్స్ అనేది అస్సలు ఉండకూడదు అన్నమాట. ఇప్పుడు దాన్ని మనం ఒకసారి చెక్ చేసుకుందాం, మనకు రైస్ అనేది బాయిల్ అయిందో లేదో. ఇప్పుడు అది మనం వేయడం వల్ల మనకు చాలామంది స్వీట్లో పాలు విరిగిపోతుంటాయి, టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా మనం పాలు వేసే ముందు 1 స్పూన్ గోధుమ పిండిని కానీ యాడ్ చేసామంటే మనకు పాలు అనేది అస్సలు విరిగిపోవు. అలాగే మనకు స్వీట్ అనేది కానీ చాలా బాగుంటుంది. మనం మార్నింగ్ చేసుకున్న స్వీట్ 4 to 5 o'clock వరకు మనము బయటనే పెట్టుకున్నా మనకు ఎటువంటి పాలు విరిగిపోవడం కానీ అలా అనేది ఏం కాదనమాట. సో నేను చెప్పాను కదా మీకు, ముందు ఏ గ్లాస్తో అయితే మనము వాటర్ యాడ్ చేసామో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి నేను ఇక్కడ 2 glasses పాలని యాడ్ చేస్తున్నాను. ఇలా మనకు పాలని యాడ్ చేయడం వల్ల మనం తీసుకునే పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఇక్కడ పాలని యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో అదే గ్లాస్తో నేను ఇక్కడ 2 గ్లాస్ పాలను కానీ యాడ్ చేశాను. ఇప్పుడు ఆ 2 మనకు బాగా బాయిల్ అయ్యేంత వరకు మనం కుక్ చేసేసుకుందాము. మనకు స్వీట్ వచ్చేసి బాగా లిక్విడ్గా ఉండాలండి చేసుకునేటప్పుడు. ఎందుకంటే ఇది ఒక 15 to 20 minutes అయినా సరే మనకు రైస్ అనేది ఆ లిక్విడ్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. అందుకోసమని మనం కొంచెం లిక్విడ్గా ఉండగానే ఆఫ్ చేసుకుందాము. నేను అదే గ్లాస్ తోటి నేను ఇక్కడ 1 గ్లాస్ బెల్లంని తీసుకున్నానండి. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే మనం 1.5 గ్లాస్ అయినా తీసుకోవచ్చు. బట్ నాకు 1 గ్లాస్ సరిపోతుందని చెప్పి నేను ఇక్కడ 1 గ్లాస్ బెల్లంని యాడ్ చేశాను. బెల్లం తీసుకునేటప్పుడు మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్నామంటే మనకు మెల్ట్ అవ్వడానికి చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట. అలా మనం పాలు అంతా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ బెల్లం అనేది యాడ్ చేస్తాము. ఇప్పుడు ఇది కానీ మెల్ట్ అయిపోయేంత వరకు మనం బాగా కుక్ చేసుకుందాం. ఆ లోపల మనకు రైస్ అనేది బాగా మెత్తగా కుక్ అయిపోతుంది అనమాట. ఇది మనకు నవరాత్రుల్లో నైవేద్యం పెట్టడానికి బాగా యూజ్ అవుతుందండి. అలాగే నేను ఇక్కడ 1/2 tablespoon
ఇలాచీ పౌడర్ని యాడ్ చేశాను. అలా ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అమ్మవారికి మనకు నైవేద్యం పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే అమ్మవారికి కానీ ఈ నైవేద్యం అనేది చాలా ఇష్టం అన్నమాట. సో అందుకోసం ప్రతి ఒక్కరి ఈ నైవేద్యంని ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది కానీ నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇక్కడ చూసారు కదా, మనకు బెల్లం అనేది కానీ బాగా మెల్ట్ అయిపోయింది. మనం కొంచెం బెల్లం వేసిన తర్వాత మరి వైట్గా కాకుండా కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఫైనల్గా మనకు ఇది అనేది రెడీ అయిపోయింది. మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ నేను ఇక్కడ మీకు యాడ్ చేస్తున్నాను. మనకు కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం ఇది అనేది ఆఫ్ చేసుకోవాలండి, తొందరగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి. ఇప్పుడు దాన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.